నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చిన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మమ్మల్ని భూమి మీద సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు ప్రభువు నామలో సమర్పించుకుంటూ ఈ దినం దేవుడు ఏ మాటలు చేతేదో మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాం. ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, సదాకాలము నేను మీతో ఉన్నానని వారితో చెప్పినంటే యేసయ్య ఏం చెప్తున్నాడంటే, ఇదిగోనైనా నేను మరణించి ఒక వెళ్ళిపోతున్నానని మీరు ఏమైనా అనుకుంటున్నారేమో నాయన శిష్యులతో చెప్తూ, లేదు సదాకాలం నేను మీతో ఎప్పటికీ ఉంటానన్నాడు. నిజంగా యేసయ్య మన హృదయాల్లో సదాకాలం అంటే భూమి మీద మనం బ్రతికున్నంతకాలం ఉండగలడు. మృతుల్లోంచి తిరిగి మనం లెగిశాక పరలోకంలో సన్నిధానంలో కూడా సదాకాలం ఉండగలిగిన మహానుభావులు ఎవరన్నా ఉన్నారంటే ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు. కనుక ఆయనే మనకు తోడుగుంటే నిజంగా మనం ఎంత ధన్యులం దేవుని పిల్లరా. భూమి మీద ఉన్న ప్రజలందరూ సదాకాలం యేసయ్య వారితో ఉండే విధంగా మారిపోనట్లు నమ్మునట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, సదాకాలం నేను మీతో ఉంటానని. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా క్రీస్తునందు విశ్వాసము నమ్మకం కలిగిన వారై సదాకాలం క్రీస్తు వారితో జీవించినట్లు కృపణను గురించి సహాయం చేయమని అడుగుతున్నాయినా. ఎంతమంది అయితే నీ బిడ్డలు పొట్ట చేత పట్టుకొని పనులకు వెళుతున్నారు నైనా, వారి కష్టాజీతం వారు అనుభవించినట్టు కృప చూపి దీవించండి తండ్రి నైనా. ఇదిగో ఉద్యోగాల నిమిత్తం, చేతి పనుల నిమిత్తం నైనా, వ్యాపారాల నిమిత్తం నైనా, చదువుల నిమిత్తం వెళుతున్నారు బిడ్డలు క్షేమంగా సాయంత్రం గృహానికి చేరి కుటుంబంతో కలిసి నేను ఆరాధించి మహిమపరిచే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.